మార్నింగ్ లీడర్స్. దిస్ ఇస్ డాక్టర్ మధు ఫ్రమ్ వరంగల్. సో మా మిస్సెస్ సమతతో కలిసి బిజినెస్ చేస్తున్నాను. మేడం ఒక హౌస్ వైఫ్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు, అద్వైత్ అండ్ ఆదిత్య. ఈ బిజినెస్ ద్వారా నేను ఒక డిసిడి పొజిషన్ లో ఉన్నాను, డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా. సో ఈ బిజినెస్ ను పార్ట్ టైమ్ గా సెప్టెంబర్ 2023 లో స్టార్ట్ చేశాము. సో అక్కడికి వెళ్ళి మొదలైన ప్రస్థానం డిసిడి పొజిషన్ లో పట్ట హైయెస్ట్ ఇన్కమ్ 2,70,000 ఉన్నాను. సో మీరందరూ కూడా అంటే ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మనం ఇన్వైట్ చేసాం ఛాంపియన్ గ్రూప్ లోనికి. సో అతను ఎవరు కాదు, మమ్మల్ని ఈ బిజినెస్ లో స్పాన్సర్ చేసిన వ్యక్తి. నిజంగా మా ఇంట్లో ఈ రోజు ఆర్థికంగా నిలబడ్డామంటే అంటే ఆ వ్యక్తి వల్లనే. సో ఈ రోజు కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. సో ఇస్ నన్ అదర్ దాన్ వడ్డెమాను శ్రీనివాస్ అండ్ శివాని మేడం గారు. సార్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూసి 6,54,000 చెక్ చూసి నిజంగానే డబ్బులు వస్తాయా సార్ అని ఫోన్ చేసిన వ్యక్తి నేను. ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 2,70,000 తీసుకున్నాను. ఒక నెక్సాన్ కార్ గెలుచుకున్నాము. సో ఇంకా గ్రేట్ న్యూస్ ఏంటంటే 2025 లోపల దుబాయ్ అండ్ ఖతార్కి వెళ్ళొచ్చాము. సో జస్ట్ ఇంత ముందే సార్ ఒక 15 నిమిషాల క్రితము యువర్ టికెట్స్ ఆర్ కన్ఫర్మ్డ్, థాయిలాండ్ కు టికెట్స్ కన్ఫర్మ్ అయిన మెసేజ్ కూడా వచ్చింది. సో మేము మా ఫ్యామిలీతో థాయిలాండ్కి వెళ్తున్నాము. సో ఇన్ని గెలుచుకున్నటువంటిది మా గురువు గారు అయినటువంటి వడ్డెమాన శ్రీనివాస్ పిలవడానికి నాకైతే సరిపోదు సపోర్ట్. మీరు అందరి కరతాల ధ్వనులతో నేను పిలుస్తాను. సో అవర్ గురు, అవర్ టీమ్ మెంటర్, గురు ఆఫ్ ది గురు వడ్డెమాన శ్రీనివాస్ సార్. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయా సార్. సో మీ టీచింగ్స్ అనేది ఈ రోజుతో మా బిజినెస్ అనేది ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ డిలే అండి. సో వడ్డెమాన శ్రీనివాస్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Welcome sir, welcome sir. Good morning sir, welcome to the Welcome sir, good morning sir. Good morning sir, welcome. Good morning. welcome sir. Welcome sir, good morning. Good morning sir. Good morning sir, welcome to the Welcome Good sir. morning sir, good morning, welcome sir. Good morning sir. Good morning, sir. Thank you very much. Thank you very much. Thank you very much. So very good morning to all. So very happy. Thank you Andy. Thank you very much. So session లో వెళ్ళాం మనం. అందరూ మ్యూట్ చేసుకుంటే మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా అందరు మ్యూట్ చేస్తున్నారు సార్, ఒక్క నిమిషం అందరు మ్యూట్ చేస్తాను. ఎవరికి ఆప్షన్ అందరికి లేదు. మ్యూట్ చేయండి ప్లీజ్. అందరికి మ్యూట్ చేయండి. ఎస్, గ్రేట్. స్టార్ట్ చేద్దాం. సో అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, ఈ ఆపర్చునిటీని ప్రసాదించిన నా అప్లైన్, నా ఎల్ఓఎస్, నా అప్లైన్స్ అందరికీ కూడా నేను ఈ జూమ్ ముఖంగా నేను పాదాభివందనం చేస్తాను. సో ఎందుకంటే ఈరోజు ఈ లెవెల్లో ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, వారు నాకు అందించిన సహాయ సహకారాలు నా పైన ఉన్నాయి కాబట్టే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. సో మిత్రులారా, ఆల్రెడీ మనము వెరీ సక్సెస్ఫుల్గా మన మీటింగ్ని చేస్తూ ఉన్నాము, వెరీ సక్సెస్ఫుల్గా ముందు వెళ్తా ఉన్నాము. సో చేస్తా ఉన్నాము, వెళ్తా ఉన్నాము. చాలా పెద్ద బిజినెస్ని మనం తీసుకుంటున్నాము. అయినప్పటికీ ఇంకా కూడా కొంత వెల్తీ అనేది మనకు కనబడతా ఉంది. సో ఆ వెల్తీని ఈరోజు మనము ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అది పూర్తవుతుంది, అంటే పూడ్చుకుంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే కనుక భగవంతుడు నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు మన దగ్గరికి రాడు. ఒక వ్యక్తి ద్వారా, ఒక అవకాశం ద్వారా మన దగ్గరికి ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని బిలీవ్ చేసి మనం ముందడుగు వేయగలిగితే 100% మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది తెలియకుండానే బిజినెస్ లో చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, కొంతమంది చాలా కష్టపడుతున్నారు, అయినా డబ్బులు రావట్లేవు. అరే నాకు 20,000 వచ్చినాయి, నాకు 30,000 వచ్చినాయి అని కొంతమంది ఖుషి అవుతున్నారు. అరే నేను ఇంత పని చేస్తున్నా అయినా నాకు డబ్బులు ఎందుకు వస్తలేవు అని కొంతమంది బాధపడుతున్నారు. సో ఇక్కడ ఏంది కారణం, ఏముండొచ్చు, అసలు ఎందుకు డబ్బులు రావట్లేవు, ఏం జరిగింది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, మరి ఎందుకు డబ్బులు మనం తీసుకోలేకపోతున్నాము, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం కమింగ్ 30 minutes లో. సో నేను ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసింది 2019
సో నేను వర్క్ స్టార్ట్ చేసింది 2021. సో 2021లో మాకు వర్క్ అనేది చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. అంటే బండి ఆగుతా పోతుండేది, బ్రేకులు పడుతుండేవి గట్టిగా, స్పీడ్ బ్రేకర్లు అడ్డం వస్తుండే మా బిజినెస్కి. అంటే ఎందుకు ఇవన్నీ, ఎందుకురా ఈ అవకతవకలన్నీ మా బిజినెస్ లో వస్తున్నా, ఏంది కథ అంటే, మనకు ఉండే 2 చెవులు అయినప్పటికీ మనము 36 చెవులు ఇచ్చుంటాం జనానికి. అదే నా జీవితంలో చాలా అంటే చాలా ఖరాబ్ చేసింది. సో ఏందది, ఎందుకు ఇట్లా జరిగింది అంటే కనుక, మనం ఏం చేస్తామంటే జీవితంలో మన లక్ష్య సాధనను తీసుకుపోయి పక్కనోడుకు ఇచ్చేస్తాం. డమ్మి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం నెత్తినేసుకొని తిరుగుతాం. అంటే అక్కర్రాని విషయాలనేమో మనం పట్టించుకుంటాం. మన జీవితానికి అవసరం వచ్చే విషయాలను తీసుకుపోయి పక్కోడి చేతిలో పెడతాం. అది దోస్తు కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు. నేను కూడా ఎగ్జాక్ట్గా అదే చేసిన. బిజినెస్ లో వచ్చినాం, జాయిన్ అయినాం, ప్రొడక్ట్ కొన్నాం, బాగుంది, బిజినెస్ నడుస్తుంది, అంత మంచిగా ఉంది. కానీ ప్రతిసారి ఈ పక్కన ఉండేటోడు, ఈ దోస్తులు, ఈ రిలేషన్, ఏంద్రా బిజినెస్ అన్నావు ఎట్లుంది అంటే, అమ్మా చెప్తా ఉన్నా కానీ ఎవడు సపోర్ట్ చేయట్లే, ఎవడు కొనట్లే, ఎవడు మీటింగ్ రావట్లేడు, ఎవడా అసలు ఏమీ లేదు, ఎవడు రావట్లేడు, ఎవడు అయితలేదు. ఒకసారి ఆలోచించండి, ఈ మాటలన్నీ ఫస్ట్ వినేది ఎవరు? నేనే. నా నోట్లోంచి వచ్చే ప్రతి ఒక్క మాటని ఫస్ట్ విన్నది మనమే. ప్లీజ్, అర్జెంట్ కాల్ ఉంది, అయిపోయిందా? మేడం, థ్యాంక్ యూ. రైట్ రా, యా, సారీ. సో ఆ మాట ఎవరు వింటారు? ఫస్ట్ మనమే వింటాం, ఇంకెవరు వినరు. సో అక్కడ ఫస్ట్ ఫెయిల్యూర్ అక్కడ జరుగుతుంది. రెండో విషయానికి వస్తే, పక్కనున్నోడు మళ్ళీ ఊకుంటాడా? నాకు ముందే తెలుసురా అయ్యా, మీతో కాదురా, నేను ఎంత మందిని చూశాను, ఎవరితో కాలేదు, నీతోనే ఎక్కడైతుంది. మంచి మంచి వాళ్ళు, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని నిమ్మకాయలు పెట్టిన వాళ్ళతో కాలేదురా ఈ పని, నీతోనెక్కడైతుంది అని వాడు ఇంకా మీ నుంచి వస్తాడు. ఆల్రెడీ మనం సగం సగం మైండ్ సెట్ లోనే ఉంటాం, పెద్దగా మనం దూసుకుపోయే పనిలో లేం, ఎందుకంటే అంత ఈజీగా రాదు ఇంట్రెస్ట్. దానికి తోడు ఈ పక్కన వీడు పోపులు కొట్టేస్తుంటాడు మన పైన. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా వాడు పని చేస్తాడా? వాళ్ళ జోలేను, నేను పని చేస్తానా? నిజమేగా, మా మామ ఇట్లా అన్నాడు, మా కాక అట్లా అన్నాడు, మా ఫ్రెండ్ గాడు కూడా ఆఖరికి ఇట్లా అన్నాడు, ఇది నిజంగానే నాతో అవుతుందా? కొంచెం వాల్యూమ్ పెంచరా? నాతో కాదు, ఇది నాతో కాదు, ఇంకా మధుసార్ లాంటి వాళ్ళతో అవుతుంది, లేకపోతే గసార్తో, మేడం లాంటి వాళ్ళతో అవుతుంది. మనం ఫిక్స్ అయిపోతాం, ఈ ప్రసాద్ రెడ్డి సార్తో అవుతుంది, గా మేడంతో అవుతుంది, ఈ సార్తో అవుతుంది, నాతో కాదు. సింపుల్ గా తప్పించుకోవడం నాతో కాదంటే అయిపోతుంది. నేను కూడా సేమ్, ఇంతమంది చెప్పినా ఎవడు అప్పుడు ఏడవుతుంది, ఎవడు వింటాడు మన మాట, ఏడవ వరకు కూడా. ఎప్పుడైతే ఈ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ అయి ఉన్నానో, సో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఒరే ఇది మనతో కాకపోతే ఈ భూమి ఎవరితో కాదు అని. ఫస్ట్ అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నా లోపల చాలా గట్టిగా పాతుకుపోయిందో, జనాలు మాట్లాడే మాటల్ని నేను విసిరి కొట్టడం మొదలుపెట్టాను. ఎవడైనా వచ్చి నా దగ్గర వచ్చి, నీతోనైతే అరే గమ్మునుండ్రా పోయి, నీతో కాదని చెప్పి అందరితో కాదా? సార్ ఓకేనా సార్ నా వాయిస్? ఓకే సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, అంతే. సౌండ్ కొంచెం తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇప్పుడు ఓకే సౌండ్ చాలా తక్కువ వస్తుందా సార్. అక్షయ? నాకే ఓకేనా సౌండ్ సౌండ్? ఓకే సార్, సౌండ్ ఓకే 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 బానే ఉంది సార్, కంటిన్యూ. రైట్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ పవర్ఫుల్. ఇది ఒక మల్టీవిటమిన్ లాగా మనకి. మన జీవితంలో నువ్వు ఏ పనైనా చేయి, కానీ నేను చెప్పే ఒక్కటే మాట ఉంది, నిన్ను నువ్వు నమ్మి చేయి. వేరే వాడిని నమ్మి నువ్వు పని చేయొద్దు. నా అప్లైన్ ఉండు కాబట్టి నేను వెస్టీజ్ చేయలే, అప్లైన్ సపోర్ట్ తీసుకొని వెస్టీజ్ చేయాలని డిసైడ్ అయినా. ఇప్పుడు నేను ప్లాన్కి రమ్మంటే నా అప్లైన్ రాకపోయి ఉండొచ్చు, నేను ప్లాన్ తీసుకోబోతున్నా, నేను లీడరే కాదు. అరే చదువుతో సంబంధం లేదు. మా బిజినెస్ లో రేణుకా మేడం ఉంది, రోడ్డు మీద కలిసిన వాళ్ళకి ప్లాన్ చెప్పేస్తాము. ఎవరైనా కనబడితే 2 మాటలు ఇట్లా చెప్పి బిజినెస్ చెప్పేయచ్చు. ఒకటే కావాలి దానికి, ఏమంటే పర్సన్ అవసరం లేదు, క్లారిటీ అవసరం. దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం, కాన్ఫిడెన్స్ అవసరం. నేను ఏమైనా చేయగలను, నేను ఎవరితో అయినా మాట్లాడగలను. అయ్యో సార్ ఆయన గవర్నమెంట్ టీచర్, నేను ఎట్లా మాట్లాడతా సార్? మధు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను ఎట్లా? అరే సబ్బుల పేస్ట్ల గురించి గవర్నమెంట్ టీచర్ అయినా ఏ క్వశ్చన్ అడుగుతాడు? మీ సబ్బులు ఎట్లున్నాయి, మీరు వాడిర్రా, ఇప్పటివరకు ఎవరైనా ఇచ్చిర్రా, వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసిరా, మంచిగున్నాయి అన్నారా, చెడ్డగున్నాయి అన్నారా? గివేనా అడుగుతారా? లేకపోతే A+B² సూత్రం తెచ్చి ఇల్లు అడుగుతారా? మనము ఓవర్ థింక్ చేస్తాన్న, వాడు ఏమనుకుంటాడో, ఏం అడుగుతాడో, ఎట్లయితుందో, అరే వాడు అడిగేదే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెందుకు పరిశాన్ అవుతున్నావు? భయం, భయం. ఏమవుతుందో, వస్తాడో రాడో, వస్తాడో రాడో, వస్తాడో రాడో, వస్తాడో రాడో. నేను చెప్తే అర్థమవుతుందో అర్థం కాదు, అర్థమవుతుందో అర్థం. నువ్వు చెప్పితే అతను రాకపోతే ఈ భూమి మీద ఎవరు చెప్పినా రాడు. మీరు నమ్మండి ఈ మాట. ఇతనికి రాసి పెట్టి ఉండాలిడా రావాలంటే. చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కర్మఫలం కర్మఫలం కర్మఫలం. కర్మఫలం క్లియర్ ఉంటేనే అతను వస్తాడు. కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. మొదట నువ్వు నిర్ణయించుకోవాల్సింది ఇదే. నేను పలానా సార్ ఉండు కాబట్టి నేను చేస్తా అన్నావు అనుకోండి, చెయ్యొద్దు. నేను చేయగలను, అరే ఇంతమంది చేస్తున్నారు, నేను సార్ మళ్ళీ కట్ అయిపోయింది మీది. ఓకే, సార్కి సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది లీడర్స్, లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ వస్తారు. వెయిట్ ఏ మినిట్. సార్కి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వచ్చారు సార్, వచ్చారు మళ్ళీ. ఓకే సార్, కంటిన్యూ సార్. అన్మ్యూట్ గోస్ట్ ఇస్తున్నా సార్, ఒక్క నిమిషం. చలో చలో చలో. పండిన చెట్లకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, డోంట్ వరీ, ఉంటాయి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఒక వెస్టీజ్ కోసమే కాదు నేను చెప్పేది, మీరు చేసే ప్రతి పనిలో మీ పైన మీకు నమ్మకం ఉండాలా, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలా. చెయ్యగలను అనే నమ్మకం మీకు ఉంటేనే ఏ పనైనా స్టార్ట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు అంటే ఆ రోజు దాన్ని వదిలేయండి. మనతో కాదు అనుకున్నప్పుడు వదిలిపడేయండి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత విషయానికి వస్తే, ఈ భూమి మీద మనకు అసలు ఏం పని ఉన్నది అని ఒకసారి నెమర వేసుకొని చూసుకుంటే, అక్కడ మనం ఆలోచించాల్సినది ఒక పెద్ద మాట ఉన్నది. దాని పేరే డ్రీమ్, కలలు, డ్రీమ్స్, కలలు. ఈ భూమి మీద ఏం పని ఉందయ్యా మనకంటే, మనము ఈ భూమి మీదకి వచ్చింది ఏదో పుట్టిన పాపానికి పెరిగినామా,
పెరిగిన పాపానికి పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం, తర్వాత పోయినామా గుంతలు వేసినారా, ఇది కాదు జీవితం. ఇక్కడ చాలా మంది ఈరోజు కొన్ని వందల వేల మంది చూస్తున్నారు లైవ్ అండ్ లైవ్. సో జూమ్ అండ్ లైవ్. నేను మీ అందరికి ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా, ఈ జీవితాన్ని జీవిస్తున్నారు కదా, ఇట్లనే ఉంటే బాగుందా సార్? ఇది కాదు సార్ నా జీవితం, వేరే సార్ నా జీవితం, అట్లుంటే బాగుండు సార్ అనిపించిందా? ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, సార్ ఇది జీవితమే కాదు సార్ అంటాం. ఇది జీవితమే కాదు సార్, ఇది అసలు మా జీవితం ఇది కాదు అని అంటాం. నాకు అట్లా బతకాలని ఉండే సార్, నాకు ఇది కొనుక్కోవాలని ఉండే సార్, అది ఉండే సార్, ఇట్లుండే సార్, పిల్లలకి ఇంత మంచి చదువు చదివించాలనుకున్నా సార్, ఇన్ని డబ్బులు సంపాదాలనుకున్నాం సార్, లేకపోతే ఇట్లాంటి కారు కొనుక్కోవాలనుకున్నాం సార్, ఇది సార్ అసలు లైఫ్. కానీ ఇది లైఫ్ కాదు. మరి ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నామంటారు. అరే డ్రీమ్ లైఫ్ నార్మల్ లైఫ్ అంటే డ్రీమ్ లైఫ్ కావాలంటారు. మరి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అన్నారు కదంటే ఏదో నడిపిస్తున్నాం సార్ అంట. పర్టికులర్ గా ఒక డ్రీమ్ అనేది మనము తీసుకోలేకపోతున్నాము, ఆలోచించలేకపోతున్నాము. మరి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీ డ్రీమ్ గురించి మీరే ఆలోచించకపోతే ఇంకా ఎవరు ఆలోచిస్తారు మీ గురించి, మీ డ్రీమ్ గురించి? ఆలోచించండి. మీ డ్రీమ్ గురించి మీకే క్లారిటీ లేకపోతే మరి ఎవరు తెచ్చిస్తారు మీకు? ఏదో రా బసరా పో బసా పో అంటే వచ్చినాం పోయినాం, ఇదా లైఫ్? కాదు, అసలు కానే కాదు. 2019లో నాకు చాలా బాగా గుర్తుంది. దేవుడికి మొక్కుతున్నా, ఏం దేవుడా అసలు ఇది బతుకు కాదున్నది, ఇదేం బతుకు, ఇదేం అసలు, ఇది కాదు నేను అనుకున్నది, ఇది కాదు, ఇమ్మీడియట్ గా నేను చేంజ్ అయిపోవాలా, ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నా లైఫ్. ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉండేవాళ్ళు. ఎక్కువ సార్లు ఆలోచించిన కాబట్టే ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గర. ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ రావడానికి నేను బలంగా నమ్మిన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను, నమ్మిన. ఇది కాదు నా లైఫ్, ఇంకా వేరు, నా లైఫ్ ఇది కాదు, నేను ఇంకా మారాలా, నేను చేంజ్ చేసుకోవాలా, నేను సెల్ఫ్ టాక్ చేసుకోగలిగాను కాన్ఫిడెంట్ గా, కాబట్టే వెస్టీజ్ లో ఉన్నాను. రెండోది నా టార్గెట్స్, నా డ్రీమ్స్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో కొంతమంది అసలు డ్రీమ్స్ అంటే తెలీదు, కొంతమందికి డ్రీమ్ చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలియదు. డ్రీమ్ లేదనుకోండి, ఇంకా మనం అంటే భూమి మీద ఉంటాం, బతికుంటాం అంతే, కానీ అయిపోయి ఉంటుంది మన పని. అంటే దానికి మా సార్ ఒకసారి అంటుండే, ఒక వ్యక్తి 20 ఏళ్ళకి చచ్చిపోతే 60 ఏళ్ళకి గుంతలో వేస్తారంట. ఏంది అసలు దీని మీనింగ్ ఏంది, అసలు ఎందుకు ఈయన ఇట్లా అన్నాడు అని చెప్పి పోయి ఒకసారి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అరే డ్రీమ్ లేదంటే నువ్వు పోయినట్టే కదా, డ్రీమ్ లేదంటే నువ్వు పోయినట్లే కదా ఆల్రెడీ. ఏదో అడ్జస్టెడ్ లైఫ్. నేను డ్రీమ్ చేసినా కాబట్టి ఈరోజు నెలకు 10 లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి 7 లక్షల మంది ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన. నేను డ్రీమ్ చేసినా కాబట్టి స్కోడా కార్ కొన్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి ఎండివర్ కార్ కొన్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ బెంజ్ కొన్నా 81 లక్షలు పెట్టి. నేను డ్రీమ్ చేసినా కాబట్టి ఈరోజు 2.5 కోట్ల పైన పెట్టి ఇల్లు కొనుక్కున్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి నేను ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి నా పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు చదివిస్తున్నా. నేను డ్రీమ్ చేసినా కాబట్టి అక్కడిక్కడ ప్రాపర్టీస్ కొనుక్కొని పెట్టుకున్నా. నేను డ్రీమ్ చేసుకున్నా కాబట్టే ఇవన్నీ వచ్చినాయి నా దగ్గరికి. ఎవరో డ్రీమ్ చేస్తే ఇవన్నీ నా దగ్గర రాలే. ఎవరో కళలు కంటే దాన్ని నేను నెరవేర్చుకోలే. నేను కళలు కన్నా, నా కళల కోసం నేను పని చేసిన, నా కళల్ని నేను ఈరోజు నెరవేర్చుకొని మీ ముందున్నా. కొంతమందికి డ్రీమ్ చార్ట్ రాసిరా సార్, డ్రీమ్ చార్ట్ రాసిరా అంటే, డ్రీమ్ చార్ట్ రాదాం అనుకున్నా కానీ మా చుట్టాలు పక్కాలు వచ్చి ఏమని అంటారేమో అని చెప్పి రాయలేదు సార్.
వాళ్ళు ఏమన్నా అంటారేమో, చూసి నవ్వుతారేమో అని మేము పెట్టుకోలేదు సార్ డ్రీమ్ చాట్. చాలా మంది అన్నారు నాతోటి, మా చుట్టాలందరూ నవ్వుతారేమో అని మేము డ్రీమ్ చాట్ పెట్టలేదు సార్. మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను డ్రీమ్ చాట్ పెట్టలేదు సార్. లేకపోతే ఇంకా మళ్ళా అందరి ముందర బాగుంటుందని నేను డ్రీమ్ చాట్ పెట్టుకోలేము సార్. అంటే నువ్వు అసమర్థుడివి, ఈ జీవితానికే నువ్వు అసమర్థుడివి. ఎందుకు అంటే నీకు అవన్నీ వద్దు అనుకున్నావు కాబట్టే నువ్వు ఈ భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, మొహమాట పడుతున్నావు. అంటే అవి రావు అని నువ్వు గట్టిగా నమ్మినావు కాబట్టే నువ్వు డ్రీమ్ చాట్ పెట్టట్లేవు. ఇవన్నీ మనతోనే ఆడైతుంది, మనమే గెలుస్తాం అనేది ఉంది నీకు, నీ లోపల ఉంది కాబట్టే నువ్వు డ్రీమ్స్ ని ఎలివేట్ చేసి చూపించలేకపోతున్నావు. నిజమే కదండి. నువ్వు డ్రీమ్ ఉన్నోడు అయితే, నువ్వు సాధించాలన్న పట్టుదల ఉన్నోడు అయితే, ఉన్నోళ్ళైతే మీరు ఎందుకు పెట్టారు డ్రీమ్ చాట్ని? మీరు ఎందుకు ఎవ్రీడే చూసుకోరు? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూడండి, చూసి నమ్మండి, నమ్మి హార్డ్ వర్క్ చేయండి, అది ఖచ్చితంగా మీ ముందరుండి తీరుతారు. సో మరి మనం ఏం చేస్తున్నాం? తెలంగాణలో సామెత ఉంటుంది, ఎద్దునోనికి వ్యవసాయం రాదు, వ్యవసాయం నోనికి ఎద్దు ఉండదు అని. డ్రీమ్ ఉన్నది, పని చేయడు, కానీ పని చేస్తాడు కానీ డ్రీమ్ గురించి తెలియదు. నువ్వు పని చేస్తున్నావా, చేస్తలేవా, నువ్వు నీతో అవుతుందా కాదా అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ నువ్వు ఒక డ్రీమర్వా కాదా, ఫస్ట్ అది నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు డ్రీమర్వా కాదా? నువ్వు ఒకవేళ డ్రీమర్ అయితే వేర్ ఈజ్ యువర్ డ్రీమ్ చార్ట్? ఎక్కడుంది నీ డ్రీమ్ చార్ట్? నా వెనకాల రాస్తుంది అబ్దుల్ కలాంది. నేను ఎవ్రీడే నేను చదువుకుంటాను ఆయనది. ఏముంటదంటే, స్పీక్ 5 లైన్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ మార్నింగ్. వెరీ గుడ్. యాదయ్య సార్ చూపిస్తున్నా ఆయన డ్రీమ్ చార్ట్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. చదువు ఇంపార్టెంట్ కాదు, సంస్కారం ఇంపార్టెంట్. అది కాన్ఫిడెంట్ లెవెల్ అంటే మీరు నిజమైన డ్రీమర్. వెరీ గ్రేట్. సో అబ్దుల్ కలాం చెప్తాడు, నీ గురించి నువ్వు మాట్లాడుకో. ఏం మాట్లాడాలంటే ప్రతిరోజు పొద్దుగాల జయ గోపాల్ కూడా చూపిస్తున్నారు సార్ కూడా. వెరీ గ్రేట్. సో ఐ ఆమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, సో ఐ ఆమ్ ఏ విన్నర్, సో టుడే ఈజ్ మై డే. ఇవి ఎవ్రీడే లెర్న్ చేస్తుండాలి, ఎవ్రీడే లెర్న్ చేస్తుండాలి, నేర్చుకోవాలా, మాట్లాడుతుండాలా. అరే ఐ ఆమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐ ఆమ్ ఏ విన్నర్, సో టుడే ఈజ్ మై డే. తెలుగులో అనుకోండి, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను విన్నర్, నేను ఏదైనా చేయగలను, భగవంతుడు నాతో పాటు ఉన్నాడు, సో నేను గెలుస్తాను, గెలిచి తీరుతాను, తర్వాత ఈ రోజు నా రోజు, నేను పనిచేయడానికి తయారైన రోజు. సెల్ఫ్ టాక్ చేయండి, ప్రతిరోజు 10 సార్లు ఈ మాటలు అనుకోండి. ఏమనుకోవాలి? నేను అదృష్టవంతుని, నేను ఏ పనైనా చేయగలను, భగవంతుడు నాతో పాటు ఉన్నాడు, సో నేను గెలిచి తీరుతాను, తర్వాత ఈ రోజే శుభదినం, నా రోజు, నేను గెలవడానికి, పని చేయడానికి. ఎవరైతే సెల్ఫ్ టాక్ చేస్తారో, ఎవరైతే దీన్ని 10 సార్లు రోజు మాట్లాడతారో, పెద్దగా మాట్లాడతారో, ఖచ్చితంగా ఒక రోజు అన్ని మీ దగ్గర ఉండి తీరుతాయి. సో డ్రీమ్ కి, మీరు మాట్లాడే మాటకి అంత పవర్ ఉంది. మాట్లాడాలి అంటే ధైర్యం ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, కలేజ ఉండాలి. చాలా మంది మాట్లాడతారు, హెయిర్ రోడ్ కుక్ కావద్దు, నువ్వు పోతుంది అంతరాని కథ. ఇంత సింపుల్ కొట్టేస్తారు జనాలు. కానీ ఈరోజు ఇంట్లో డ్రీమ్ చాట్ పెట్టి వచ్చిన చుట్టాలు చూసినప్పుడు, అరే తమ్మి ఉండ్రా, కార్ వస్తుంది, ఆ కారులో తిరుగుదాం మనం అనే ధైర్యం ఉండాలి మనకి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి మన దగ్గర. ఉత్తగానే రావు ఇవన్నీ. మాటలు మాట్లాడు ఎంతసేపు సార్?
కానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడడం చాలా గ్రేట్. రోడ్డు మీద లుంగి ఎగేసుకొని పోయేటోడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేయాలో చెప్తున్నాడు. కేసీఆర్ ఏం చేసిండు, ఏం చేస్తే బాగుండే అనే చెప్తాడు. వాళ్ళ గవర్నమెంట్ గురించి అరే నీదేందిరా అంటే చెప్పాడు. సో ఎందుకు నేను ఇంత లెంతీగా మాట్లాడుతున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, డ్రీమ్స్ గురించి అంటే ఇవే మిమ్మల్ని బతికిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవే మిమ్మల్ని బతికిస్తాయి. ఈ రెండు లేవు అంటే వెస్టీజ్ తో మీకేం పని ఉంది చెప్పండి. అనిఫా మేడం ఉంది, నిజం ఏం పని ఉంది మేడం మనకి? బ్యాంగిల్ షాప్ ఉండనే ఉండే, పొద్దుగాల పోదాం, షాప్ ఓపెన్ చేద్దాం, సాయంత్రం దాకా అమ్ముకుంటాం. ఆ వచ్చిన కాడికి బియ్యమో కూరగాయలు ఇంత చికెనో మటనో అనుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, అయిపోయింది, తెల్లారిపోయింది, మళ్ళీ తెల్లారిపోయి షాప్లో ఉన్నాం. ఇంకా డ్రీమ్ ఏడుంది ఈడ? దీనికి కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. సాధించాలన్న ఆలోచన మీకుంటే కాన్ఫిడెంట్ దానంతట అదే వస్తుంది. డ్రీమ్ని మీరు సెట్ చేసుకోగలగాలి. ఎవ్రీ డే దాని గురించి ధ్యానించాలి. అప్పుడే మనం అనుకున్నవి సాధించగలం. నాకు వాడు అన్నాడు, బెంజ్ కార్ ఫోటో పెడితే ఇట్లా ఇంటికి వచ్చి, ఎవడరా బెంజ్ కార్ పెట్టింది? ఏ గమ్మునుండ్రా, బెంజ్ కార్ టైర్ వస్తుంది ఆరా, అసలు ఆ టైర్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా నీకు అన్నాడు. మీరు నమ్మరు, ఫస్ట్ బెంజ్ కొన్నా, కన్నుల పండగగా బెంజ్ కారు కొన్నా, నా తల్లిదండ్రుల్ని నా కుటుంబంని ఎక్కించుకొని టెంపుల్ తీసుకెళ్ళి పూజ చేయించుకొని ఇంటి దగ్గర దింపిన, ఆ రోజు రెస్ట్ తీసుకున్నా, ఆ నెక్స్ట్ డే కేజీ స్వీట్ బాక్సులు తీసుకున్నా, 22 మందికి పంచొచ్చి అదే బెంజ్లో పోయి వాడిని తీసుకొచ్చి కారులో పక్కన కూర్చోబెట్టి, మామ ఆ రోజు బెంజ్ కార్ టైర్ ఎంత ఉంటుందో తెలుసారా అని అడిగినావు కదరా, బెంజ్ కార్ టైర్తో నాకేం పనిరా, బెంజ్ కార్ ప్రైజ్ ఎంతో అడుగురా చెప్తా అని చెప్పిన. ఎందుకంటే కొన్నారా దాన్ని, కూర్చోరా కారులో అని చెప్పిన. దట్ ఈజ్ మై డ్రీమ్, దట్ ఈజ్ మై పెయిన్ఫుల్ డ్రీమ్. అదే వాడు వచ్చి, అరే బెంజ్ కార్ టైర్ ఎంత ఉంటుందో తెలుసారా నీకంటే కదా, నాకు సర్జీరం పట్టుకొచ్చి ఇంటికాడ అనుకుంటాడు 2 బొంతలు కలిపి. వాడు నన్ను అట్టన్నాడు, వాడు నిన్ను ఇట్టన్నాడు, నేను ఎట్టగొట్టిన వానికి వీడు ఇట్టన్నాడు, వాడు అట్టన్నాడు, వాడు అంటాడు. వాని లోపల ఉన్నది వానికి అనిపించింది. మరి నీ లోపల ఉన్నది ఏముంది? నువ్వేం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎందుకు వచ్చినావు వెస్టీజ్లోకి? 2000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోనిక 3000 రూపాయల కమిషన్ కోసానికైతే బంద్ చేయాలనే వద్దు. వెస్టీజ్లోకి 10,000 జీతం కోసం రావద్దండి, 10,000 రూపాయలకు రావద్దు వెస్టీజ్లోకి. అది ఏడో బయట పోయి ఏదన్నా బీడీలు కట్టినా వస్తాయి పైసలు. వెస్టీజ్లో ఉన్న డబ్బులు ఎన్ని ఉన్నాయంటే కొన్ని వందల వేల లక్షల కోట్లు నన్ను సంపాదించుకుంటా. ఇదే వెస్టీజ్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ అని ఒక వ్యక్తి 4.5 కోట్ల రూపాయలు పెట్టి కారు కొన్నాడు. మొన్ననే, వారం రోజులు కూడా కానీ. అది వెస్టీజ్ పొటెన్షియల్. మీరేం తీసుకోవాలనుకుంటున్నారు వెస్టీజ్లో? 10,000 రూపాయలా? ఓచరా? 2,800 రూపాయలు ఓచరా? ఏం ఆలోచిస్తున్నారు మీరు వెస్టీజ్ గురించి? వెస్టీజ్లో ఏముంది అనుకుంటున్నారు? సో మళ్ళీ నేను మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా, డ్రీమ్ చార్ట్ రెడీ చేసుకోండి. ఎట్లాంటి బ్రతుకుదాం అనుకుంటున్నారో రాసుకోండి, గోడల పైన, పేపర్ పైన రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం గెలవపోవడానికి పెద్ద రీజన్ ఉన్నది ఒకటి, ఏం తెలుసా? సిఎన్సిలో కోర్ కంప్లీట్ చేయకపోవడం. సిఎన్సిలో కోర్ కంప్లీట్ చేయకపోవడం. నేను చాలా మందిని చూస్తుంటాను, లెస్స మాట్లాడతారు వాళ్ళు. ఓర్ నాయన, అసలు వాళ్ళు మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే, హెడ్ అమ్మ పెద్ద లీడర్ దొరికిందిరా, ఇంకా 3 నెలల కథ చేసేస్తారు, ఇంకా మొత్తం అయిపోతుంది, అంత అయిపోతుంది అన్నట్టు మాట్లాడతారు. లాస్ట్కి ఆయన ఐడి ఓపెన్ చేసి ఆ ఐడిలో చూస్తే 30 వ్యూ ఉంటాయి.
కొండంత రాగం తీసి అదేదో పాట పాడింది అన్నట్టు ఉంటుంది కథ. ఆలోచించండి, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే మైండ్ సెట్ తో ఉన్నావో, నువ్వు ఏదైతే ఆలోచన విధానంతో ఉన్నావో, ఏ పనినైతే నువ్వు, ఏ కార్యాన్నైతే నువ్వు చేయాలని డిసైడ్ అయినావో, నీ వెనకాల నడిచే వాళ్ళు కూడా అదే వాళ్ళకి జరగడం జరుగుతుంది. సో కానీ నువ్వు ఏ కార్యంతో చేయాలనుకుంటున్నావు, ఏ పని చేద్దాం అనుకుంటున్నావు, ఎంతలా చేద్దాం అనుకుంటున్నావు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గుర్తుంచుకో మిత్రమా, నువ్వు చేసే ప్రతి పనిని నీ వెనకాల ఉండే వ్యక్తి కాపీ కొడతాడు. పాజిటివ్ అయితే 10%, నెగిటివ్ అయితే 90%. నిజం ఇది. మనం అనుకుంటాం కదా, పిల్లి పాలు తాగేటప్పుడు అంట నన్ను ఎవరు చూస్తాడులే అనుకుంటారంట. కానీ అది నిజమా కాదా? కళ్ళు మూసుకొని పాలు తాగుతారు చూడరా జనాలు. ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది మన బిజినెస్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది మన బిజినెస్. ఈరోజు పలానా సార్ జూమ్లో వింటుండా, మా ఆఫ్లైన్ వింటలేడా, మా యాదయ్య సార్ జూమ్ ఆన్ చేసిండా, చేయలేదా, మా డౌన్లైన్ వచ్చిందా, రాలేదా, ఈరోజు అక్షయ్ జూమ్లో వచ్చినారా, రాలేదా, రవికుమార్ సార్ కర్మ నుంచి వచ్చిందా, రాలేదా. ఎందుకు ఇవన్నీ మాట్లాడతారంటే మిమ్మల్ని చూసే బిజినెస్ లో వచ్చినారు జనాలు. ఈరోజు నువ్వే చేయకపోతే వాళ్ళు చేస్తారా? నువ్వు పీవీ చేయకపోతే వాళ్ళు పీవీ చేస్తారా? నువ్వు జూమ్కి రాకపోతే వాళ్ళు వస్తారా? నువ్వు మీటింగ్ అటెండ్ చేయకపోతే వాళ్ళు మీటింగ్ అటెండ్ చేస్తారా? యదా రాజ్యం తదా ప్రజ. రాజ్యంలోని రాజు ఏ విధంగా ఉంటే రాజ్య ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు, అదే మైండ్ సెట్తో ఉంటారు. నేను కూడా ఇదే పని చేస్తేనే. అదో నేనేమో తో పని చెప్పట్లే మీకు. సో నా పొరపాట్లు కూడా చాలా ఉండేటివి. ఎందుకంటే నేను కూడా తెలియక చేసే పొరపాట్లు చాలా ఉంటాయండి. జూమ్ మీటింగ్ అన్నప్పుడు మా అప్లైన్ జూమ్ స్టార్ట్ చేసిండు. నన్ను సపరేట్గా జూమ్ స్టార్ట్ చేయండి, నేను చెయ్యను సార్, ఇప్పుడు నాకు టీం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఏదో మస్కా కొట్టిన. కారణం ఏం తెలుసా? నా పొద్దుగాల లేవడం ఇష్టం ఉండదు. పొద్దుగాల లేవడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను చెప్పిన, నా దగ్గర ఓల్డ్ లీడర్ ఉండు, నువ్వు చేయి సార్, నా 10 మంది నిదానంలో కలుపుతా, జర ఎక్కువ టీం అయినాక నేను మీటింగ్ చేసుకుంటా, తెలివి అనుకున్నా. నేను అనుకోని ఓ రోజు ఇట్లానే చేస్తూ ఉంటే ఓ రోజు జూమ్ ఆన్ చేసిన కథ, మళ్ళీ పోయి దుప్పటి కప్పేసిన, పక్కన ఫోన్ పెట్టేసి. ఇక లాస్ట్కి అంతా అయిపోయినాక ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ శ్రీనివాస్ వడ్డేమాన్ గారు అన్నప్పుడు అప్పుడు టక్కున మనం ఆన్ చేయాలి. ఇక జూమ్ ఆన్ చేసి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. ఈరోజు ఎవరైతే సార్ స్పీకర్ సార్ ఉన్నారో చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈరోజు హోస్టింగ్ చేసిన మేడం అక్షయ మేడం చాలా బ్రహ్మాండంగా హోస్ట్ చేశారు. సో ఎవరైతే యాదయ్య సార్ మంచి కొటేషన్ చదివారు, సో చాలా బాగుంది. సో నేను చాలా అదృష్టవంతుణ్ణి. చాలా అంటే చాలా అద్భుతమైన నాలెడ్జ్ని విన్నాం. ఎన్ని రోజులు చెప్తా ఈ జోలి? రోజు ఇదే పెట్టుకున్నాను ఇంక అంతే. ఇక జూమ్లో రోజు ఇదే ఉండేది రాదు. ఎప్పుడున్నా ఆ మాట్లాడేటప్పుడు మాట్లాడేది లేడీయా జెంట్సా, స్పీకర్ ఎవరు, అదొక్కటి గుర్తుపెట్టుకునేటోని, మిగతా అంతా డమ్మి కలిపి కొట్టేటోని అంతే. ఒకనాడు మా అప్లైన్ ఏం చేసింది తెలుసా? జూమ్ ఆన్ చేసిండు, మేడంకి ఇచ్చిండు, చక్కగా బండి వేసుకొని మా ఇంటికి వచ్చిండు. నా మీద డౌట్ వచ్చి ఇంటికి వచ్చి మా ఇంట్లో హాల్లో కూర్చుండు, మనం బెడ్రూమ్లో గురకలు కొడతానం పోయి. అంతా అయిపోయింది, జూమ్ అంతా అయిపోయింది, మా ఇంట్లో కూర్చొని నన్ను ఇన్వైట్ చేస్తుంది మా అప్లైన్, ప్లీజ్ వెల్కమ్ టు స్క్రీన్ శ్రీనివాస్ వడ్డేమాన్ అనగానే నేను పరిగెత్తుకొని పోయి ముఖం మీద నీళ్ళు పోసుకొని జుట్టు దూకొని ఆ ఫోన్ కాడ కూర్చుందాం, హాల్లోకి వచ్చి ఉరికి సోఫాలో కూర్చుందాం లోపు అప్లైన్ ఉన్నాడా. నా జీవితంలో మళ్ళీ ఒక్కసారి జూమ్ మీటింగ్ వీడియో ఆఫ్ చేసి వినలే ఇప్పటి వరకు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు పడుకొని జూమ్ కూడా విన్నాను. అంటే ఆయన ఏదో చేసిందని కాదు నా ఉద్దేశం. నా మీద ఎంత నన్ను గెలిపియాలన్న ఆలోచన ఉంటే అతను మా ఇంటికి వచ్చి నన్ను లేవట్టి కూర్చోబెట్టిండు. నేను నెగిటివ్ తీసుకోలే. అరే ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత గెలిపియాలని తపన ఉన్నది. ఆ రోజు చెప్పిన, సార్ ఐఎమ్ వెరీ సారీ, నేను చేసిన మిస్టేక్ ఇది, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా పైన చూపించిన
ఈ ప్రేమకి నేను చాలా కృతజ్ఞుని. ఈ రోజు నుంచే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని. ఆ నెక్స్ట్ 1.5 month లో సిల్వర్ డైరెక్టర్ నుంచి డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసినాను నేను. అక్కడి నుంచి క్రౌన్, అక్కడి నుంచి యూసిడి, అక్కడి నుంచి డిసిడి, డియూసి. జీలుండాలే పని చేయాలంటే, రక్తం మరగాలే మనం వెస్టీజ్ లో గెలవాలంటే. ఇది సాదా సీదా వ్యక్తులకి కాదు. ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పినారు. ధైర్య సాహసాలతో నువ్వు ముందుకు నడిస్తే లక్ష్మి మీ వెంట నడుస్తూ మీ గుమ్మం దాటుతుంది అని. సో కోర్ అనేది ఎప్పుడు కంప్లీట్? చాలా మంది 20వ తారీఖు ఉంటారు, 22వ తారీఖు ఉంటారు, 31వ తారీఖు ఉంటారు. ఇంకా లాస్ట్కి ఎంత చూసుకొని ముళ్ళు తిప్పుకొని కూడా కొంటారు లాస్ట్ కొంతమంది. వీళ్ళు జస్ట్ బిజినెస్ ని ఏదో అట్లా అట్లా తొంగి చూసేటోళ్ళు అంతే, గెలిచేటోళ్ళు కాదు. గెలవాలన్న ఆలోచన ఉంటే అసలు నీకు నిద్ర వస్తుందా? నాకు బ్రహ్మాండంగా వస్తుంది సార్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో కాదు ఇంక అంతే. మీకు నిద్ర వర్తలేదు అంటే మీరు బిజినెస్ లో గెలుస్తారు. నా సిఎన్సి ప్రతి నెల 3వ తారీఖు రోజు నా సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. 300 పివి. స్టిల్ ఇప్పుడు కూడా నేను 312 పివి చేస్తున్నా. నా సెల్ పివి డియూసిడి అయినా సరే నా సెల్ పివి 312. అది 3వ తారీఖు రోజే చేస్తా. 30వ తారీఖు చేస్తా. 30వ తారీఖు చేసేదేదో 3వ తారీఖు అలవాటు చేసుకో, 5వ తారీఖు అలవాటు చేసుకో. నేను చేసిన అని 10 మందికి నేర్పి, ఒక నెల 2 నీతో పాటు వస్తారు, నెక్స్ట్ మంత్ ఇంకొక 3 వస్తారు, ఆ నెక్స్ట్ మంత్ మొత్తం 10 మంది అవుతారు, ఆ నెక్స్ట్ మంత్ 15 అవుతారు, 20 అవుతారు, 50 అవుతారు, 100 అవుతారు. 100 మంది అదే 100 పివి తీస్తే, 100 మంది 200 పివి తీస్తే, 100 మంది 300 పివి తీస్తే 5వ తారీఖు రోజే నీ ఇన్కమ్ 30,000, 20,000 పివి ఉంటుంది. 5వ తారీఖే నీకు 30,000 పివి వస్తే ఆ నెల నువ్వు ఎంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేస్తావు యాది పెట్టుకో ఒకసారి. 30వ తారీఖు తీసే పివి ఏదైతే ఉందో అది 3వ తారీఖు తీయడం నువ్వు అలవాటు చేసుకుంటే ఒక్క నెల నీకు కష్టమవుతుంది. కానీ అక్కడి నుంచి 11 నెలల్లో నువ్వు చాలా పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. మేము చేసింది అదే, మీరు చెయ్యగలిగేది కూడా అదే. నేను ఒకప్పుడు టీవీ చేయడానికి స్టోర్లు ఉండేవి కావు, అప్పుడు ఎక్కువ అప్పుల పాలు అయి ఉన్నాను. మా మిసెస్ గోల్డ్ అంత బంగారం అంతా ఇస్తే అమ్మేసి అప్పులు కట్టేసి ఆ మిగిలిన పైసలు దాచిపెట్టుకొని పీవీ కోసం కొని పెట్టుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు దూరం దూరం పోయి డెమోలు తీసుకురావాలంటే స్టోర్లు ఉండేవి కాదు. కాబట్టి మేము పోయేటప్పుడే 50,000 స్టాకు, ₹1,00,000 స్టాక్ వేసుకొని పోవాలి. ఆ బిజినెస్ పెంచుకోవడం కోసం నేను మా వైఫ్ గోల్డ్ అంతా అమ్మేసి, నాకు తెలియకుండానే అప్పుడు 10 తులాలు, ఇప్పుడు 5 తులాలు, ఇప్పుడు 3 తులాలు, అప్పుడు 6 తులాలు అని కొనుక్കൂడు పోతే ఇప్పుడు మా దగ్గర ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 56 తులాలో 58 తులాలు ఉంది. మొత్తం 50 తులాల పైన. ఓ ½ కేజీ పైన అయితే కొన్నాను కదా. మీరు నమ్మరు, నేను సిఎన్సి చేసి ₹5,000 ప్రోడక్ట్, ₹5,000 ప్రోడక్ట్ పక్కకి వేసుకొని కూడా కొంత గోల్డ్ పర్చేస్ చేసుకుని అవి అమ్ముకొని ఆ డబ్బులు పక్కకి వేసుకొని ఆ 5,000కి ఎంత గోల్డ్ వస్తే అంతే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అట్లా కూడా నేను బిజినెస్ చేసి గీ 2,000తో ఏమవుతుంది, గీ 1,000తో ఏమవుతుంది, గీ 3,000తో అసలు ఆలోచన చేసేవాడిని కదా నేను. సిఎన్సి 3వ తారీఖు చేయడంలో, 5వ తారీఖు చేయడంలో ఏంది లాభం అంటే, నీకు 5వ తారీఖు వరకే సటన్ ఇంత పీవీ ఉంది అని నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి ఆ నెల నీ పిన్నుని నువ్వు నిర్ధారించుకోవచ్చు. కాబట్టే ఐఆమ్ కోర్, గేమ్ ఈజ్ ఓవర్ అనే మనం ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం. నువ్వు కోర్ అయినావంటే నీ గేమ్ లో సగం గెలిచినట్టే నువ్వు లెక్క. సో కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టుగా 160 పివి చేయండి, 300 పివి చేయండి, 500 పివి చేయండి. సో అలా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. దాంతో పాటుగా మనము
న్యూ బ్లడ్ అనేది బిజినెస్ లోకి రావాలి. సార్ న్యూ బ్లడ్ అంటే ఏం సార్ అంటే కొత్త వ్యక్తులను బిజినెస్ లోకి తీసుకురావాలి. సార్ మా బామారుదుండు సార్ ఏం చెప్పాలి సార్, అది చేయనే చేయడు సార్. మా మామ ఉన్నాడు, ఫ్రీ ఇస్తే తీసుకుంటాడు కానీ బిజినెస్ అయితే చేయడు. మా తాత ఉన్నాడు, నాకే దెప్పి పొడుస్తాడు కానీ బిజినెస్ చేయడు. మా అత్త ఉంది, 2 ప్రోడక్ట్ కొంటది, 2 ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకుపోతుంది. మేము ఆ డౌన్ లైన్ ఉండు సార్, 5 మంది ఇంకా 5 మంది పండుకొని ఉంటారు. అప్పుడప్పుడు పోయి నీళ్ళు చల్లి తూడ్చేసి వస్తే వాళ్ళు 20 పీవి కొంటారు, అంతకు మించి ఏం చేయరు. ఇక ఏం చేస్తావు వీళ్ళతో పట్టుకో, నువ్వు ఏం చేస్తావు ఇంకా వీళ్ళతోటి, ఎట్లా ముందుకు పోతావు? అరే ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటే పని చేయడం అవుతుందా? మనతో అవుతుందా? పని చేస్తామా? ఆలోచించండి. సిహెచ్ లతా మేడం అవుతుందా మేడం మనతోని? కాదు, అసలు కాదు. వీళ్ళ ముఖాలు చూస్తేనే సగం అయిపోతుంది మన బిజినెస్. ఈ అమ్మా నాకు ఎవరు దొరికిరా, ఏందిరా, నేను ఎవరికి ఏం పాపం చేసినా నాకు ఇల్లు వచ్చింది నా దగ్గర అనిపిస్తుంది. అందుకే న్యూ బ్లడ్ ని ఇన్వైట్ చేయాలి బిజినెస్ లోకి. దానికి ఒక మంచి పేరేం తెలుసా? ప్రాస్పెక్ట్ టు న్యూ పీపుల్, న్యూ బ్లడ్. అంటే ఏడ సార్ వీళ్ళు ఎడ దొరుకుతారు సార్ అంటే, రోడ్డు మీద నడుచుకోవడం పోతుంటే దొరుకుతారు మనకి. చాయ్ బండి కాడ దొరుకుతారు, టిఫిన్ సెంటర్ కాడ దొరుకుతారు, బస్సులలో దొరుకుతారు, టిఫిన్ సెంటర్ కాడ దొరుకుతారు, స్కూళ్ళలో దొరుకుతారు, కూరగాయల షాపుల కాడ దొరుకుతారు, బట్టల షాపుల కాడ దొరుకుతారు, బస్ స్టాండ్లలో దొరుకుతారు. వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళే మన కాడికి వస్తారు. ప్రాస్పెక్ట్ టు న్యూ బ్లడ్, న్యూ పీపుల్. నేను బస్ స్టాండ్లో పోయి నిలబడేవాడిని, ఎవరైనా నేను చూసి అతని దిక్కు చూస్తే అతను కూడా నా దిక్కు చూస్తాడు. నేను మెల్లగా నవ్వేటోని, ఆయన కూడా నవ్వేది. వెంటనే పోయి హలో సార్, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్లుంది, మీ పేరు రాజువా అన్న. లేదండి నా పేరు మురళి అంటాడు ఆయన. అరే మురళి గారు, మా ఫ్రెండ్ కూడా రాజు గారు మీలకనే ఉంటారండి. సో నేను ఒక్కసారి చూస్తే నాకు అలానే అనిపించింది, అందుకే స్మైల్ చేసా ఇందాక. సో బై ద వై సార్, నేను నెట్వర్క్ మార్కెట్లో ఉన్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో చాలా బ్రహ్మాండం ఉంది సార్. మీ గురించి తెలుసుకోవచ్చా మురళి గారు? అయ్యో సార్, వై నాట్ సార్, ఎందుకు తెలుసుకోవద్దు. సో నా పేరు మురళి అండి, నేను పలానా చార్టెడ్ అకౌంట్ చేస్తున్నాను. సో నా ఆఫీస్ ఇక్కడ ఉంది, నా శాలరీ ఇంత ఉంది. సో నేను ఆల్మోస్ట్ 10 years నుంచి చార్టెడ్ అకౌంట్ చేస్తున్నాను. యా గ్రేట్ మురళి గారు, 10 సంవత్సరాల నుంచి మీరు ఒకే కంపెనీలో ఒకే జాబ్ చేస్తున్నారంటే మీరు చాలా బ్రహ్మాండంగా సంపాదించి ఉండాలిగా. చాలా ఎక్కువ సంపాదించి ఉంటారు నాకు తెలిసి. సంపాదన బోందా సార్, ఎక్కడ సార్, వాడు బతికేస్తలేడు, వాడు చచ్చిపోతలేడు, వాడు అట్లయితలేడు, వాడు ఎట్లయితలేడు, ఇది లొల్లి అది ఇది. వా రే వా, కరెక్ట్ గా మీరు, నేను నా మైండ్ లో ఏదైతుందో మీరు అదే మాట్లాడుతున్నారు సార్. నేను కూడా కరెక్ట్ గా 1 year ముందు సేమ్ ఇలానే జాబ్ చేసేవాడిని. ఆ బాస్ అంటూ టార్చర్ తట్టుకోలేక వాడికి దండం పెట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన సార్, ఈ రోజు నేను లైఫ్ ఫ్రీ అయినా సార్. అరే డైరెక్ట్ సెల్లింగ్ అంటే, అరే ఏందిరా పోయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందంటాడు ఆయన. అప్పుడు సార్ రోడ్డు మీద ఎట్లా మాట్లాడుకుంటాం సార్, ఇదో నా విజిటింగ్ కార్డు, ప్లీజ్ దయచేసి ఈ విజిటింగ్ కార్డు తీసుకోండి, మీ నంబర్ నాకు ఇవ్వండి, ఒక్కసారి మనం ఫ్రీ అయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం సార్, ఒక 15-20 నిమిషాలు టైం ఇవ్వండి, నేను దీని గురించి క్లారిటీ ఇస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం, యువర్ డిసిషన్, మీ డిసిషన్ ఫైనల్ చేద్దాం, మీ నచ్చింది మనం కలిసి పని చేద్దాం, మీ నచ్చలేదు ఒక ఫ్రెండ్గా ఉండిపోదాం. ఎవడైనా బతుకు మీద ఆశ ఉన్నోడు ఈ మాట్లాడితే పొరవై అంటాడు ఎవడైనా? లేకపోతే అరే మధు గారు మీరు ఇంత బ్రహ్మాండంగా చెప్పారండి, నేను ఎందుకు వదులుకుంటాను ఈ అవకాశాన్ని, ఖచ్చితంగా మనం మీట్ అవుదాం సార్, అరే డెఫినెట్లీ మీట్ అవుదాం, మీరు రండి. ఇంకా నేనేమంటా తెలుసా, మధు సార్ మీరు మేడం ఉండండి, నేను మా మేడంని తీసుకొని వస్తాను సార్ అంటా నేను. ఇంకా ఆయన ఇంకా పొంగిపోతాడు, అరే ఏందిరా ఎట్లాంటి పర్సన్ రా, పోయి కూర్చోబెట్టాల. సార్ మా పెళ్లి కాలేదు ఎట్లా సార్ అంటే, జర ఉండు ఏం కాదు, అవుతుంది, మీ పెళ్లి కూడా అవుతుంది, మీరు కూడా వదిలిద్దరు. సో కపుల్ బిజినెస్ పర్ఫెక్ట్ బిజినెస్ ఉంటుంది.
ఎందుకంటే 1+1 = 2 అవుతుంది కదా. కానీ వెస్టీజ్ కౌంటింగ్ 1+1 అంటే =11 అవుతుంది. మన బిజినెస్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కనుక పని స్టార్ట్ చేస్తే ఏకదం లేచిపోతుంది బిజినెస్. అంత పెద్ద బిజినెస్ అవుతుంది. ప్రాస్పెక్టింగ్ లో మేము దిక్క. మీరు ఏడన్నా పోండి, మేము ఎడారిలో కూడా వరి పండిస్తాం. మాకు తెలుసు, మేము అది చేస్తాం. రోడ్డు పైన ఒక వ్యక్తి కనబడినాడంటే అసలు మన మనసు ఆగదు, ఇంకా పోతానే ఉంటా. నేను 4 ఇడ్లీలు తింటా, 4 సార్లు చట్నీకి పోతా. అంటే ఇంత చట్నీ తిన్నారు అనుకునేరు. చట్నీ కొంచెమే తింటా, కానీ 4 సార్లు ఆడికి పోతా. ఎవరో ఒక ఆయన ప్లేట్లో చట్నీ వేసుకుంటాడు కదా, సార్ అదే మీ గుడ్ హ్యాండ్స్ తో నాకు కూడా కొంచెం చట్నీ వేయండి సార్ అంటే నవ్వుతాడా లేదా? నవ్వినోడు మనోడే కదా. నవ్వకపోతే నేనేం చేయలేను. మా తాత ఒకటే అంటుండే, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. రోగులతో నాకేం పని? యోగులతో భోగులతో పని ఉన్నది నాకు. సో నా బిజినెస్ లో న్యూ బ్లడ్ అట్లనే అవుతుంది. సో ఎక్కువ మందిని కొత్త వాళ్ళని తీసుకురావడానికి నాకు అదే ఛాన్స్ ఉంది. మంజు కుమార్ సార్ అదే కర్నూలంతా బండేసుకొని తిరిగితే జనాలు దొరకరా మనకి? బండి ఎక్కినామా ఎట్లా తయారవ్వాలా? పెళ్లి కొడుకు లెక్క తయారవ్వాలా, పెళ్లి కూతురు లెక్క తయారవ్వాలా. బయట పోయినాము అంటే ఎవరన్నా నాకు ఒక్కొక్కడు మాట్లాడితే నాకు, సార్ ఇప్పుడు మీరంటే ఇంత పొడుగు రాగం తీసి 10 లక్షలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇట్లా తయారైనారు. నేను కూడా 50,000 వచ్చిన తర్వాత మీ లెక్కిన తర్వాత నువ్వు రావు, నువ్వు ఉండొద్దు బిజినెస్ లో, పోను అని చెప్తా, మొక్కుతా. చింపిరి బట్టలు వేసుకొని చింపిరి జుట్టు పెట్టుకొని పోతే ఓడి 50,000 వచ్చినట్టే నమ్మడు. ఫస్ట్ మన అవతారాన్ని మార్చుకొని పోతే వాడు నమ్ముతాడు. గదే టీ షర్ట్ వేసుకుంటువి, గదే పాయింట్ వేసుకుంటువి, గవే లబ్బర్ చెప్పులు వేసుకుంటువి, నాకు 50,000 కావాలని పోతే ఎవడన్నా నమ్ముతాడా? నవ్వు కూడా మన ఓనకన్నా కిరాయికి తెచ్చుకోవాలి, మళ్ళీ మాస్ ఉంటుంది దగ్గర. అది రానే రాదు. నాకు కొంతమంది మీటింగ్లో పోయి మాట్లాడుతుంటే నేను మ్యాక్సిమం నవ్విస్తాను ఉంటా, జనాన్ని క్లారిటీ ఇస్తూ నవ్విస్తూ ముందు వెళ్తా. కొంతమంది వాడు నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు బిల్డింగ్ ఎక్కు దుంకు, నేను నవ్వను అంటాడు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ మీటింగ్ అంతా ఇచ్చిపెట్టి పోయి ఓన్లీ వాళ్ళకి గిలికింతలు పెట్టి నవ్విపిస్తే బాగుండరా, ఈ మీటింగ్ లేకుండా లేకపోయా అనిపిస్తుంది. జీవితంలో వాడు ఒక్కసారి అన్నా నవ్వుతాడని. అగో అన్ని బాధలు ఉన్నాయి జనాలకి. ఇదే నీట్ గా తయారైపోయి పెళ్లి కొడుకు లాగా తయారై తెల్ల చొక్కా, నల్ల పాయింట్ వేసుకొని, నల్ల షూ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, నీట్ గా దేవుడి దగ్గరకు పోయి ఓ మన త్రయంబకం చదివేసుకొని, బొట్టు పెట్టుకొని బయటపడి, ఇంత తిని బయటపడి, కరెక్ట్ గా 10 మందిని బస్ స్టాండ్ లో, టీ సెంటర్ లో, టిఫిన్ సెంటర్ లో పోయి కలిసి 10 మందికి విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళతో అపాయింట్మెంట్ తెచ్చుకొని మళ్ళా తెల్లారి సేమ్ ఇదే హీరో లుక్ లో పోయి వాళ్ళకి ప్లాన్లు కొట్టొస్తే రారా బిజినెస్ లోకి జనాలు? నీ కాన్ఫిడెన్స్ చూసి వస్తారు, నీ ముఖంలో నీ చిరునవ్వును చూసి వస్తారు జనాలు. అది కదా మనం కావాల్సింది, అది అట్లా కదా మనం ఉండాల్సింది. ముఖంలో సావుకాలు వేసుకొని ఇక చెప్తున్నా చూడండి సార్, ఇంకా మీరు అన్నాం అనుకోండి వాడు వింటాడా? వెంకటేశ్వర్ల పటం ముందరకు పోయి దండం పెడతాడు, మా స్వామి ఇన్ని రోజులు ఫస్ట్ డోర్ వేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి చెప్పనీకి పోతాం కదా మన ప్లాన్. డైరెక్ట్ బయటికి దొబ్బి డోర్ పెట్టుకోవడం మంచిగా ఉండదు. కాబట్టి ఒక ఇంట్లోకి నువ్వు వెళ్ళి ప్లాన్ చెప్తున్నావు అంటే ఇల్లుని మొత్తం నువ్వు ఆక్రమించేసేయాలి. బాత్రూమ్ పోయేటోడు కూడా అరే ఇటు పోయినాక బాత్రూంలో పోతా కానీ పోనా పడదాకా అని చెప్పి కూర్చోవాలి మన ముందర. అట్లా రెడీ చేసుకోగలగాల, అంత స్కిల్ డెవలప్ చేసుకోగలగాలి మనం.
సో ప్రాస్పెక్టింగ్ దాని గురించి మాట్లాడంటే నేను 4 గంటలు మాట్లాడతా. టైం లేదు కాబట్టి తక్కువనే మాట్లాడదాం. సో నెక్స్ట్ వన్, జూమ్ కి ఫిజికల్ మీటింగ్ కి న్యూ పీపుల్ ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయాలి. కొన్ని జూమ్లలో చూస్తా, అవే ముఖాలు, అవే వెలుగులు, కొత్త వెలుగు ఉండదు అలా. ఏం చేయాలి సార్, ఏం చేస్తుంది సార్? నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వస్తలేదు. నేను చెప్తున్నాం, నా ఫోన్ చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు వస్తారు. అరే నిద్రపోయినో నీ లేపయ్యా, సచినో ఎందుకు లేపుతావు? ఆయన పోయిండు ఆల్రెడీ, గుంత ఒక్కటే తీయలే. నువ్వు ఏడలే పట్టుకొచ్చి మీటింగ్లో నిలబెడతావు ఆయనని. దయచేసి మీకు దండం పెడుతున్నా, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ముందే మీరే దండం పెట్టేసేది, వద్దు మనకి ఈ లొల్లి అని. ఒక పద్యం ఉంటది, గంగి గోగు పాలు గంటడైనను చాలు కడవడైననేమి క్రమ పాలు అని. నీకు గంగి గోగు పాదులు లాంటోళ్ళే కావాలా? ఏక్ నంబర్ క్యాండిడేట్లే మనకు కావాలా? వాళ్ళతోటే మనం పని చేయాలా? జీవితం చాలా చిన్నది మిత్రులారా, పెద్దది కాదు. ఎవడో మీకు భూతద్దంలో పెట్టి చూపించినట్టుండు పెద్దది అనుకునేరు మీరు. కాదు, జీవితం పెద్దది. ఎట్లా చెప్తున్నావు సార్ అంటే, కాగితం రాసి రేపు కూడా బతుకుంటానేనని ఉన్నదా రేపు ఛాన్స్? మన చేతిలో లేదు, ఉందో లేదో మనకు తెలియదు. మన చేతిలో లేదు. అప్పుడు జీవితం చిన్నదా పెద్దదా? నువ్వు టైం పాస్ చేస్తున్నావా, తమాషా చేస్తున్నావా, తపస్సు చేస్తున్నావా గెలవడానికి? చెప్పు ఇప్పుడు. ఇది తమాషా చేసుకోనికి జీవితంలో బతికే హక్కు లేదు. తపస్సు చేసుకోడికి మాత్రమే గెలిచే హక్కు ఉన్నది, బతికే హక్కు ఉన్నది. అందుకే చెప్తాం మేము, మనిషి 20 ఏండ్లకు సస్తే 60 ఏండ్లకి గుంతలో వేస్తారు వాళ్ళని. సో ఒక 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 సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తి లెక్క కావాలా, లీడర్ లెక్క కావాలా, అనుక్షణం నేను ఏదైనా పోరాటం చేయడానికి రెడీ ఉన్నా అని ఒక డిసైడ్ కావాలి అంటే, దానికి కారణం ఏదైనా ఉంది అంటే అది జూమ్ మీటింగ్ రోజు పొద్దుగల అండ్ ఫిజికల్ మీటింగ్ వారం వారం. నా దగ్గర ఉన్న ఫోన్ ఖరీదు 2 లక్షలు, ఇంకొక ఫోన్ 40,000. మీ ఇంకో విషయం తెలియదు, నేను డబ్బా ఫోన్ కూడా వాడుతున్నాను ఈ మధ్యలో. ఒకటి డబ్బా ఫోన్ మొన్ననే కొనుక్కున్నా. 3 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు సరే, డబ్బా ఫోన్ కంటే ఛార్జింగ్ పెట్టాలి, ఓకే. ఆ 30,000 40,000 ఫోన్ కంటే ఛార్జింగ్ పెట్టాలి, ఓకే. ఐఫోన్కి ఎందుకు ఛార్జింగ్? 2 లక్షలు పెట్టి కొన్నా నేను. అది ఛార్జింగ్ లేకపోతే నడవదా? నడుస్తుందా? నడవదా? నడవదా? 2 లక్షలు, ఇది 30,000దే కానది 2 లక్షల ఫోను అయినా సరే నడవదా? ఇదేం లెక్క? మరి 2 లక్షలు ఎందుకు కట్టాలి? 30,000 పెట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు కదా. 1,70,000 మిగులుతుండే నాకు. నేను 3 కార్లు కొన్నా. స్కోడా అంటే 21 లక్ష పెట్టి కొన్నా. తర్వాత ఫ్యామిలీ కోసం ఇంకో పెద్ద కారు కొన్నా. తర్వాత బెంజ్ కారు కొన్నా. ఆ 2 కార్లు కలిపి 50 లక్షలు కాలేదు, కానీ ఒకటే కారు 81 లక్ష పెట్టి కొన్నా. దాంట్లో పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. పోతుందా? 81 లక్ష మిత్రులారా, 81 లక్ష అయినా పోదా? మీరు కూడా అంతే. నీ దగ్గర ఎంత తెలివని ఉండని, నువ్వు ఎంత తీసి మార్కాను అన్న కానీ, నువ్వు నిమ్మకాయలు నిలబెట్టని, నువ్వు జూమ్కి వస్తే ఈ బిజినెస్లో ఉంటావు. నువ్వు మీటింగ్కి వస్తే నువ్వు నిలబడతావు. ఆ మీటింగ్ కంపల్సరీ రావాలన్నా సార్, జూమ్కి నాకు లేవడం కొంచెం కష్టమవుతుంది. వద్దు రామచంద్ర, నువ్వు రావద్దు. నువ్వు వస్తానా మేము రానియంరా నాయన, నీకు 20,000 జాబే గతి, పో అది చేసుకో. వాడు తంతే పడు, వాడు తిరితే పడు. ఆ 20,000 ఈసారి ఎట్టనైనా బతుకుతా నేను అని, పో బతుకు.
ఈ వెస్టీజ్ చేసే అది నీకు లేదు, ఈ యోగ్యం నీకు రాదు, జన్మలో రాదు. నువ్వు మీటింగ్కి వస్తే నాకేంది, రాకపోతే నాకేంది, నువ్వు జూమ్కి వస్తే నాకేంది, జూమ్కి రాకపోతే నాకేంది, నీ నుదుటిన గీత కరెక్ట్ లేకపోతే దానికి ఎవడేం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, రాముడు ఏం చేస్తాడు, శివుడు ఏం చేస్తాడు, ఎల్లమ్మ ఏం చేస్తుంది, మల్లమ్మ ఏం చేస్తుంది, సమ్మక్క ఏం చేస్తుంది, రాతే లేకపోయా రాత పాడుగాను ఎట్లొస్తుంది అది. సమ్మక్కైనా పోషమ్మైనా ఎల్లమ్మైనా నువ్వు పని చెయ్యి, తర్వాత దండం పెట్టు. వాళ్ళు పోపిట బతుకంటారు వాళ్ళు, అప్పుడు నువ్వు గెలుస్తావు. అది ఇచ్చిపెట్టి ఎంతసేపు ఉన్నా మనము పూజలు పునస్కారాలు పని ఇచ్చిపెట్టి వేసుకుంటూ పోయినాం అనుకో, వాళ్ళు కూడా ఏం చేయలేరు. అరే పని చేసుకోరాదరా, ఇంతసేపు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో కాబట్టి జూమ్ మీటింగ్ వెరీ పవర్ఫుల్ ఆయుధం, ఫిజికల్ మీటింగ్ వెరీ పవర్ఫుల్ ఆయుధం. ఏం చెప్తాం, ఎందుకు పవర్ఫుల్? జూమ్ లో రోజు ఒక లీడర్, ఒక స్పీకర్ 10 లక్షలు, 8 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 13 లక్షలు సంపాదించే లీడర్లు రోజు పొద్దుగాల మీ ఇంట్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళు మాట్లాడిపోతున్నారు మీ ఇంట్లోకి వచ్చి. అదృష్టమా కాదా? ఎవరైతే పీక నొక్కుతున్నారో దురదృష్టవంతులు, ఎవరైతే ఆహ్వానిస్తున్నారో జూమ్ మీటింగ్ ని వాళ్ళ అదృష్టవంతులు. వారానికి ఒక్కనాడు జరిగే మీటింగ్ లో పోయి 1 గంట సేపు నువ్వు లేకపోతే లచ్చ వస్తే ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించేంత కథ నీకు వస్తుందా? ఉంటుందా పోనీ? అది ఆలోచించండి. కొంతమంది బయటకే వెళ్ళరు, జూమ్ రెగ్యులర్ గా వింటారు. 3 పూటలు పెట్టినా వింటారు వాళ్ళు, జూమ్ గోళీలు వేసుకున్నట్టే. ఆదివారం వస్తే మీటింగ్ పోతారు, కానీ వాళ్ళు బయటకు పోరు, ప్లాన్ చెప్పరు. ఏం సార్ నువ్వు జూమ్ రమ్మన్నా వచ్చినా, నువ్వు మీటింగ్కి రమ్మన్నా వచ్చినా కానీ నాకేం రాకపోయా సార్ అని. మరి రోజు బిర్యానీ తీసుకొచ్చి నేను వాసన చూపిస్తే కడుపు నిండుతుందా మీకు? చికెన్ బిర్యానీ ఒక పూట, మటన్ బిర్యానీ ఇంకొక పూట, ఫ్రాన్స్ బిర్యానీ ఒక పూట, పన్నీర్ బిర్యానీ ఒక పూట తీసుకొచ్చి వాసన చూపించి తీసుకుపోతా. ఓకేనా మీకు? ఓకేనా? మిత్రులారా ఆలోచించండి. ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్ముతేనే సక్సెస్ అవుతారు. ఆ నలుగురు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన చనిపోతాడు, రాజేంద్ర ప్రసాద్. పిల్లలు పైసలు తీసుకొని వెళ్ళిపోతారు. కోట శ్రీనివాసరావు పోయి ఆ శవం దగ్గర పోయి, నాకు పైసలు ఇచ్చేది, శవం నాది, డబ్బులు కట్టి మీరు తీసుకోపోవాలా అని కాల్చే దగ్గరకు వచ్చినప్పుడు అది చేశాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ అంటాడు, అరే ఆ నా కొడుకులతో నా స్థితికి నిప్పు పెట్టి కుర్రా, నాకు ఆత్మ శాంతించదురా, వద్దురా, అరే మీరు పెట్టండి రా, మీకు నేను మోసం చేసిండ్రా, మీ దగ్గర పైసలు తెచ్చినా మీకు కట్టలేదురా, బ్యాగులో పైసలు ఉన్నాయి, గుంజుకోర్రా, మీరు నా స్థితికి నిప్పు పెట్టుర్రా, నేను సంతోషపడతా. వినబడతా వినబడదా? అది అంతసేపు వాళ్ళు ఆ పక్కన యమదూతలు ఉంటారు, వాళ్ళు ఇక పోదాం పారా పోయి పైకి అని. అరే ఉండుర్రా, నాది ఓడి కాలుస్తాడో జర చూసిపోతా, ఉండుర్రా, ఎందుకట్ట చేస్తారు అని చెప్పి పోయి ఒకటే ప్రాధేయపడతాడు. అరే నువ్వన్న స్థితికి నిప్పు పెట్టరా, నువ్వన్నా పెట్టరా. ఓనికని వినబడుతుందా? ఓనికి వినబడదు. కానీ కోట శ్రీనివాసరావు ఎదురు తిరిగినప్పుడు, శభాష్ నువ్వు కరెక్టోడివిరా, నువ్వు కరెక్ట్ టైంలో అడిగినవరా, అడుగు నా కొడుకులు, నాకు డబ్బులున్నాయి తీసుకోవరా నువ్వు అని చెప్పి అంటాడు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య వచ్చి చెప్తుంది, ఈ కొడుకులు అసలు మా కొడుకులే కాదు, ఆయన మీ అందరినీ కొడుకులాగా చూసుకొని మీ అందరికి సేవ చేసిండు, ఆయన మంచితనానికే మీరందరు ఇడుండ్రు. నా కొడుకులు చితికి మంట పెడితే, ఆ చితి పెడితే ఆయన ఆత్మ శాంతించదు, మీరు పెట్టండి అయ్యా నలుగురు అంటే, ఆ నలుగురు పోయి ఆ స్థితికి నిప్పు పెడితే నేను గెలిచాను అంటాడు. అప్పుడు ఆయన, అప్పుడు ఇంకా పోదామా అని వాళ్ళ దిక్కు చూస్తే, యమదూతల దిక్కు చూస్తే వాళ్ళు దేవుళ్ళు అయి ఉంటారు.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఉన్నది. నీ ఆలోచన విధానం, నీ నడవడిక, నీ మైండ్ సెట్. నువ్వు ఎంత పీస్ఫుల్గా ఈ బిజినెస్ చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతావు. ఎంత చికాకులతో వాడు వీడన్న మాటలు, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, ఈయన చెయ్యలేదు, ఈయన మీటింగ్ చేయలేదు, పోయినామని కూడా అలానే చికాకొద్దు. బిజినెస్ని చింత లేకుండా బిజినెస్ బిల్డ్ చేసుకుని పోవాలా. కానీ ఇల్లు ఇడిస్తే పిల్లి కరుస్తుంది కొంతమంది. బయటకు వెళ్ళరు, నువ్వు నెత్తి పలగొట్టుకో. ఏం సార్ బయట పోదాం అనుకున్నా సార్, ఆయన ఫోన్ ఎత్తలేదన్నారు. ఆయన ఫోన్ ఎత్తకపోతే బయట పోయి ఛాయ్ తాగడానికి ఏమవుతుంది నీకు? ఓడు వేయడానికి ఛాయ్ 10 రూపాయలు ఇస్తే మస్తు మంది ఛాయ్ వస్తువులు ఉండరు. ఏం పంచేత కానీ కూడా పోయి ఛాయ్ బండి కాడ పోయి ఛాయ్ తాగొస్తుంది. ఇవాళ రేపట్ల అటాకలు పోతే నలుగురు దొరకరా? సో తస్మత్ జాగ్రత్త. టైం చాలా తక్కువ ఉన్నది. స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉన్నది. షో ద ప్లాన్. ఏం ప్లాన్ చెప్పడం అంటే ఏంది అసలు? సార్ నేను మీ లెక్క చెప్పలేను సార్, నాకు కొంచెం భయం అవుతుంది. నాకు చెప్పడం వస్తుంది కానీ కొంచెమే చెప్తాను, మిగతాది నాకు చెప్పనికి రాదు. కొంచెం ఏంది, మొత్తం ఏంది? అసలు ప్లాన్ చెప్పుడు ఏముంది ప్లాన్లో? నా ఫస్ట్ ప్లాన్ ఎట్లా చెప్పిందో తెలుసా మీకు? ఇక చూడు కాక, రోజు 2 నుంచి 3 గంటలు పని చేయి, 6 నెలలు 50,000 వస్తాయి. సంవత్సరం నాతో పాటు ఉంటే ఒక కారు వస్తుంది. 2 ఏళ్ళు నాతో పాటు ఉండు, ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఇదే ప్లాన్. తర్వాత ఇప్పుడు ఇన్నోడు ఏం అడగాలి? అరే నిజమే రా నువ్వు చెప్పింది, 6 నెలలు పనిచేసి ఓకే, సంవత్సరం ఉంటే కారు వస్తుంది ఓకే, 2 ఏళ్ళు ఉంటే 1,00,000 ఓకే. ఎట్టొస్తుందిరా ఇది? నాకేం తెలుసురా? నాకు చెప్పిన ఆయన కూడా సగమే చెప్పే. వరంగల్లో మత్సారుడు పోదండా, మన ఇద్దరు కలిపి కూర్చోబెట్టుకొని చెప్పించుకున్నాం. నువ్వు రెఫ్రీ అంటే రా పోదాం, సార్ని అడుగుతా ఫోన్ చేసి. నువ్వు తెలివి కల్లోడు అయితే, నీకు జీలున్నోడు అయితే, డ్రీమర్ అయితే ఇదే ప్లాన్. కన్ఫ్యూజన్లో బిజినెస్ చేయొచ్చు. కన్ఫ్యూజన్లో నేను ఎవరి దగ్గరకైనా పోయినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంది మీరు చెప్పేది వెస్టీజా అని అంటారు. వెస్టీజా? ఓ మీకు వెస్టీజ్ గురించి తెలుసా? తెలుసు, నాకు వెస్టీజ్ గురించి తెలుసు. ఏదండి మీకు వెస్టీజ్ 1 వెస్టీజ్ 2 దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మళ్ళీ అదేంది వెస్టీజ్ 1 ఏంది వెస్టీజ్ 2? మేడం అందుకే మేము చెప్తున్నాం, వినండి. మీరు ఇప్పుడే 2 కోట్లు సంపాదించినట్టు చేస్తున్నారు. 10 నిమిషాలు టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పిన. తేడాలు ఉంటాయి మేడం, తెలుసుకోవాలా సార్? చాలా ఉంటాయి సార్. అడ్వాన్స్డ్ వచ్చింది సార్, ఇప్పుడు మీకు తెలియనట్టుంది అది. కూర్చోండి సార్ 10 నిమిషాలు, ప్లాన్ కొట్టిన తర్వాత అబ్బా ఇది ఇంత సూపర్ ఉంది, నువ్వు ఇంత మంచిగా చెప్పినావు, వాడు చెప్పినోడు మాకు మంచిగా తొక్కే కాదు. ఇంట్లో వెస్టీజ్ గురించి మాకు తెలుసు అంటే, అయ్యా మీకు తెలుసా మేడం? సార్ అబ్బా ఎట్లా మీకు తెలియదు అనుకుని ఇంతసేపు చెప్తుంది. పాయ్ అంత టైం అంతా పాయే, ఇంకా సలిజరం వచ్చే, ఇంకా మొద్దు సార్ ఇంకా అని చెప్పి. అరే వెస్టీజ్ గురించి తెలుసు అన్నతోటే నేను మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేపిస్తా. దట్ ఈజ్ మై స్కిల్. ఏం తెలుసు నీకు వెస్టీజ్ గురించి? పెన్ను పేపర్ ఏం రాయాడు ఆయన? ఇక పెన్ను పేపర్ ఇస్తే ఆయన ఈగో హర్ట్ అవుతుంది మళ్ళా, వద్దు. అందుకే మీకు వెస్టీజ్ గురించి తెలుసా, వెస్టీజ్ 1 గురించి తెలుసా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? సారీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అది వెస్టీజా వెస్టీజ్ 1 నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు. అరే మళ్ళీ ఎట్లా అంటారు సార్ మీరు? ఓ పని చేయండి, నేను చెప్పేది వినండి, ఒకసారి మీరు ఆలోచించండి, అది ఇది సేమ్ ఉందా కదా? తిప్పండి సార్. చెవు ఆడుంది అంటే ఇగో ఈడంగా చెవు ఉంది, ఇగో ఇది కూడా చెవు ఉంది. ఏడంగా చూపిస్తారు, ఏడంగా చూపించిన అదే చెవే. ఈడంగా చూపించినోనికి ఇట్లా చూపిస్తా, ఇట్లా చూపించినోనికి ఇట్లా చూపిస్తా, మొత్తం మీద చెవే చూపిస్తా. వెస్టీజ్ చెప్తా. నీ సంకల్పం గట్టిదైతే భగవంతుడు సైతం నీతో పాటు నడుస్తాడు. తస్మత్ జాగ్రత్త, గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది.
ఈ మధ్యకాలంలో ఒక మాట వాడు, అరే పిలిస్తే రానోడు గెలిస్తే వస్తాడు రా పోయి వాడే వస్తాడు అని చెప్తాను. నువ్వు ఇప్పుడు పిలువు రాడాడు, ఏ పోరా నీ కాడే ఉందంటాడు. అదే మీ దగ్గర కారు ఉంది, మీ దగ్గర నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఉంది. అరే ఏంది ఈ మేడం ఏంది మొన్న కావాలని వచ్చినప్పుడు అంత అవుతుంది కూడా కారు ఉన్నదంట, ఏంది 50,000 పైసలు వస్తున్నాయంట. ఒళ్ళే ఒక మొగోడు సంపాదించలేడు రా పైసలు, ఏందో పోయిద్దాం పారి. అట్లా రావాలి మీ దగ్గరికి. అదే మీ దగ్గర ఉండే పని. అదే మీరు తలుచుకుంటే చేయగలిగిన పని ఇదే. కానీ నాతో ఇక్కడైతుందండి, నేను ఇక్కడ చేస్తానండి, ఏదో పిల్లలకి ఇంత వండి పెట్టుకొని ఉంటా. నేను హౌస్ వైఫ్ అండి, హౌస్ వైఫ్ అండి. నిజమే హౌస్ వైఫే, హస్బెండ్ వైఫ్ కాదు. ఎందుకంటే ఆయన పొద్దుగా సర్ది కట్టుకొని పోయి మధ్యరాత్రి వస్తాడు. ఇంకా గోడలు చూసుకుంటా అవి దుమ్ము దులుపుకుంటా గానే ఉండాల్సి వస్తుంది. నిజంగా ఒంటింట్లో ఆగిపోతుంది లేడీస్ బ్రతుకు అంటే కొంతమంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటారు. కానీ కొంతమంది వీర వనితలు వస్తారు బయటకి. ఝాన్సీ లక్ష్మీబాయిలు వస్తారు, రుద్రమాదేవిలు వస్తారు. అరే నేను చచ్చిపోతే నా బొమ్మ గోడ మీద ఎట్ట పెడతారో అని ఊహించుకొని, ఇంకా ఇయ్యాల రేపు ఇంకా 2 నెలలు ఇంకా నెల అనుకొని పానం మీద తీపి వదిలేసుకొని బతుకు జీవుడా అని చెప్పి వెస్టీ సప్లిమెంట్స్ పట్టుకొని సప్లిమెంట్స్ వాడి భగవంతుడి అనుగ్రహంతో ఇలా మళ్ళా బ్రతికి ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క పోరాడింది. ఈరోజు గ్రేట్ లీడర్ సంతా మేడం ఉన్నారు ఈరోజు జుమ్లా. అరే బతుకుతామో సస్తమో తెలియదు, ఆలోచన మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. కానీ అయినా సరే ఏదన్నా కావచ్చు, దేవుడా నీ దయ, దేవుడా నీ దయ, దేవుడా నీ దయ అని చెప్పి అనుకుంటూ సప్లిమెంట్స్ తీసుకొని ఇలా సెట్ అయ్యి పొద్దుగాల లేచి పిల్లల్ని తయారు చేసి బడికి పంపించి సార్కి సర్ది కట్టి తోలితే మళ్ళా పిల్లలు వచ్చేంత వరకు బండి కొనుక్కొని బండిలో పెట్రోల్ పోసుకొని పొద్దస్తమానం రోడ్ల మీద తిరిగి వేల పివిలు తీసుకొచ్చి ఈరోజు డీసీడీ మెయింటైన్ చేసి 3 లక్షల ఇన్కమ్ తీసుకురావడానికి వచ్చింది ఒక లేడీయే. మీతో ఎందుకైతే లేదో నాకు అర్థం కాదు, మీరు ఎందుకు డిసైడ్ అయ్యారో నాకు అర్థం కాదు, మీరు ఎందుకు డ్రీమ్ చేస్తలేరో నాకు అర్థమైతే లేదు, అసలు మీకు ఎందుకు ఆ జీల్ వస్తలేదో నాకు తెలుస్తలేదు. ఇంకా ఏమున్నది మిమ్మల్ని ఆపేది అడ్డము? ఇంకా దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు జీవితం పట్ల? పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. శ్రీనివాస్ వడ్డెమాన్ ఒకప్పుడు పాల డబ్బకి డబ్బు లేనోడు. పాప పుడితే నాకెందుకు పుట్టిందిరా ఈ పాప, ఎవరికైనా డబ్బులు ఉన్నోడికి పుడితే బాగుండు కదా, వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుందరు కదా అని ఏడ్చిన వ్యక్తి శ్రీనివాస్ వడ్డెమాన్. ఈరోజు అదే శ్రీనివాస్ వడ్డెమాన్కి రెండో పాప పుడితే 81 లక్షల బెంచ్ కార్ల తీసుకొని ఇంటికి పోయిండు అదే శ్రీనివాస్ వడ్డెమాన్. డిసిషన్ తీసుకున్నది మంది కాదు, డిసిషన్ తీసుకున్నది శ్రీనివాస్ వడ్డెమాను. డిసిషన్ తీసుకున్నది మంది కాదు, డిసిషన్ తీసుకున్నది కామారపు సమత అనే వ్యక్తి. మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? మీరెందుకు అడుగులు వేయలేకపోతున్నారు? మీరెందుకు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు? మీరెందుకు గట్స్ మాటల్ని బయట తీయలేకపోతున్నారు? ఏంది మీకున్న అడ్డము? ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు సిచ్యువేషన్స్ మీకు నెగిటివ్ వస్తున్నాయి? మేము ఇంత ఆలోచించి ఇంత పని చేసి ఇంత సంపాదించి మేము సంపాదించినాం అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఏంది మీకున్న అడ్డము? మిత్రులారా ఆలోచించండి.
భగవంతుడా నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు రాడు. ఒక వ్యక్తి రూపంలో, ఒక అవకాశం రూపంలో మీ ముందున నిలబడతాడు. అతన్నే భగవంతుడని గుర్తించండి, అతని మాటలు విశ్వసించండి, సో అతన్ని ఫాలో అవ్వండి. సక్సెస్ఫుల్ లైఫ్ అతన్ని పట్టుకుంటే వస్తుంది అని మీకు తెలిస్తే అహర్నిశలు కష్టపడి పని చేయండి. రానున్న రోజుల్లో మీరు మాట్లాడతారు, మీకోసం క్లాప్స్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. సో మీ అందరికీ ఎల్ల వేళల సపోర్ట్ చేస్తూ, మీ అందరి క్వశ్చన్కి ఒక ఆన్సర్ నైతూ, సో మీ అందరి బాగోగులలో, మీ అందరి కష్ట సుఖాలలో బాగానైతా అని చెప్పి ఈ జూమ్ ముఖంగా మీ అందరు తెలియజేస్తూ, మీ అందరు బాగుండాలి, మీరందరు గొప్ప జీవితంలో జీవించాలని, మీరు పట్టిందల్లా బంగారం కావాలని ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని వేడుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మధు సార్ అండ్ బ్యాక్ టు అక్షయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు ఏం మాట్లాడాలి కూడా నాకేం అర్థమైతలేదు, రోమాలన్నీ నిక్కబడుచున్నాయి. మాకే ఇట్లా ఉందంటే వీఆర్ బ్లెస్డ్ సార్. మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ అనుకుంటున్నాము. మీ ఫేస్బుక్ లో ఆ రోజు 6,54,000 చెక్ లేకపోతే సమత ఖచ్చితంగా గోడ మీదే ఉండేది. నేను అప్పుల పాలైపోయేసి నేను అంతా కూడా ఓ టైప్ లో ఉండి జీవితం సన్యాసాలు కలిసిపోయేటువంటి వ్యవస్థ ఆ రోజు. మేము ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మేము అనుకున్న లైఫ్ మాకు తెలుస్తుంది. 10 లక్షలు సంపాదించే వ్యక్తి మీరు కూడా సంపాదించు అని చెప్పేటువంటి వ్యవస్థ లేదు సార్ మార్కెట్ లో ఎక్కడ కూడా. ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు, ఇది నాతో అవుతుంది అంటున్నారు, ఇది మీతో అవుతుంది అంటున్నారు, ఇది నిజంగా వస్తా, ఇంకా భ్రమలో ఉన్నారు సార్ అంతా కూడా. మీరు చెప్పిన అంశాలు 200 కాదు సార్, 2000% కరెక్ట్. అది ఇంకా జనాలకు ఒక క్లారిటీ ఎందుకు వస్తుంది అంటే, మీరు ఫస్ట్ చెప్పిన మాట్లాడే డ్రీమ్ అనేది కరెక్ట్ గా లేకపోవడము, ఆ డ్రీమ్ పోస్టర్ ఇంకా పెట్టకపోవడము, కొన్ని అంశాలు జూమ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్ సార్. నేను ఎక్కువ మాట్లాడితే డైల్యూట్ అవుతుంది. మిత్రులారా ఒకటే, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రీడమ్ గ్రూప్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఛాంపియన్ గ్రూప్ తరపున నేను మాట్లాడేది ఒకటే అండి, ఇంత మంచిగా చెప్పే వ్యక్తులు ఎక్కడా లేరండి. కన్న తల్లిదండ్రులు మాత్రం జన్మనియొచ్చు, మీరు పునర్జన్మ తీసుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం మన జీవితాల్లో రావాలంటే అండి ఇంతకు మించిన వర్డ్స్ ఏమీ లేవు. నిజంగా చెప్తున్నాం కదా సార్, మిమ్మల్ని పట్టుకొని మేము ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతున్నాము. మమ్మల్ని కూడా పట్టుకోవడానికి చాలా మంది హస్తాలు ఇస్తున్నాము, కానీ కొంతమంది తీసుకోవడానికి అంత సముఖత లేరు. దయచేసి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి, వాళ్ళకి మంచి జ్ఞానం కల్పించాలి. అదేవిధంగా మంచి టీంను పెంచడానికి ఒక హోప్ అనేటువంటిది మేము ఇస్తున్నాము. ఆ విధంగా తెచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మీరు ఒక మీటింగ్ చేద్దాం సార్ అంటే మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకు ఎప్పుడు ఫ్రీడమ్ గ్రూప్ అయినా ఛాంపియన్ గ్రూప్ ఎందుకు పెట్టద్దు అనేటువంటి ఒక మాటతో ఈరోజు చేశారు. వీఆర్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సమత మాట ర్యాప్అప్ చేద్దాము. ఒక యూసీడీ సీరియస్ సార్ ఉన్నారు, సమతమైన మాట తర్వాత సీరియస్ అని పిలుద్దాం. సో బ్యాక్ టు ఫస్ట్ సీరియస్ అని పిలుస్తాం. సో సీరియస్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్ సార్, డిజిటల్ స్క్రీన్ సార్. యూసీడీ డైరెక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారా? యా ప్లీజ్ కమ్ సార్. ఒక్క నిమిషం సార్, మీరు అన్మ్యూట్ చేసుకో. ఒక్క నిమిషం సార్. కాదు, నేను ఆఫ్ చేశాను. శ్రీధర్ సార్ హ్యాండ్ రేజ్ చేయండి సార్. మీరు అక్కడ కాదు, గ్రూపులు అన్నయ్య. ఒక్క నిమిషం, ఎక్కడ టిఎస్ఆర్ పేరుతో ఉందా, ఏ పేరుతో ఉన్నా? ఒక్క నిమిషం దొరికింది. ఒక్క నిమిషం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. రైట్, వచ్చింది చూడండి సార్. శ్రీధర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. వినబడుతుందా సార్? ఎస్ సార్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ శ్రీధర్ ఫ్రమ్ హన్మకొండ. మా స్పాన్సర్ వచ్చేసి మా చెల్లెలు సమత, మా ఫ్రెండ్ మధు సారు. శ్రీనివాస్ వడ్డెమాన్ సార్కి మనసారా నమస్కారాలు చెప్తున్నాను సార్. ఏ తల్లిదండ్రులు పిల్లలను అంటారు కానీ వాళ్ళకు ఎలాంటి అవకాశం ఇవ్వాలి, తల్లిదండ్రులకు డ్రీమ్స్ ఉంటాయి, పిల్లలను కలెక్టర్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి అనేసి ఉంటుంది. అది ఆ కోరికలు మనం తల్లిదండ్రులు జన్మనిచ్చినాక వాళ్ళకు ఆ కోరికలు నెరవేర్చలేకపోయినాము. కానీ దేవుడు బ్లెస్ చేసినట్టు మీరు మాకు ఒక తల్లిదండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తోబుట్టులాగా ఇంత మంచిగా ఎవరు చెప్పరు సార్. మీరు చెప్పినట్టు డ్రీమ్స్ చార్ట్ కానీ, కాన్ఫిడెన్స్ ఉండాలని కానీ, ఐఆమ్ ద బెస్ట్ అని అనుకోవాలని, న్యూ బ్లడ్ తీసుకురావాలని, జూమ్ మీటింగ్ అటెండ్ కావాలని, కపుల్ అంటే 1+1 అంటే 11 అని,
ఇది చాలా పాయింట్స్ చెప్పారు సార్. మేము ఈ రోజు నుంచి నేను యాక్చువల్లీ నేను ఇవాటి నుంచే డిసైడ్ అయినా సార్. మార్నింగ్ నుంచి జూమ్లో అటెండ్ అవుతున్నా సార్. ఎందుకంటే నిన్ననే స్వామీజీ ఈ విషయంలో ఒకటి చెల్లితో చెప్పిన నైటు, ఇవాళ మార్నింగ్ కూడా జూమ్కి అటెండ్ అయ్యాను సార్. నేను కూడా రేపటి నుంచి మార్నింగ్ జూమ్లో అటెండ్ అవుతాను ప్రామిస్ చేస్తున్నా సార్. నేను 5% లీడర్గా రేపటి నుంచి వర్క్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నా సార్. నేను మంచి టీంని బిల్డప్ చేస్తానని కూడా ప్రామిస్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ గుడ్ లక్ శ్రీధర్ సార్. సో ఆప్తమిత్రుడు సో శ్రీధర్ సార్ డిసిషన్ తీసుకుని చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు మరిన్ని పిల్లలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో సో ఫైనల్ వర్డ్స్ అండి. సో సమత అంటూ ది స్క్రీన్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్. సో నిజంగా చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే చాలా మంది బయట శ్రీనివాస్ సార్ పేరు చెప్తా ఉంటే అరే శ్రీనివాస్ వడ్డమన్ సారా, శ్రీనివాస్ వడ్డమన్ సారా, నార్మల్ గా వెస్ట్రీజ్ లో శ్రీనివాస్ వడ్డమన్ సార్ అంటారు, కానీ ఎక్కడో లేరు, మా దగ్గరే ఉన్నారు. మా గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డమన్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ సార్. అందరు అనుకుంటా ఉంటే మా కళ్ళ ముందే మా దగ్గరే ఉన్నారు. సో మనందరం కూడా సార్ టీంలోనే ఉన్నాం. నిజంగా చాలా అదృష్టవంతులం లీడర్స్. చూడండి, 3 సంవత్సరాల నుంచి ఈ రోజు మేము సక్సెస్ గా నిల్చొని ఇక్కడ ఉన్నాము అంటే వితౌట్ అప్లైన్ సపోర్ట్ లేకుండా ఈ రోజు మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు లీడర్. ఎవ్రీడే మా వెన్ను తట్టి మా వెనకాలండి నేనున్నాను నడిపిస్తున్నటువంటి వాళ్ళే అప్లైన్స్. ఈ రోజు మాకు అంత సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోజు ముందుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఎల్లవేళలా మా 3 తరాలు అనేది మీకు రుణపడి ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే కావచ్చు. ఈ రోజు మీరు చెప్పినటువంటి గంట మాటలు ఏదైతే ఉందో 3 తరాలకు లీడర్స్, ఒక్క రోజుకి కాదు, ఒక గంటకి కాదు, ప్రతి ఒక్క వర్డ్ మనం అర్థం చేసుకోగలిగితే గనక మనం ఈ గంట సేపు మన జీవితాన్ని మనం ఇమాజిన్, ఒక బొమ్మని మనం ఎట్లయితే గీసి దాన్ని చూస్తామో అందమైన బొమ్మని మన జీవితాన్ని కూడా గీసుకొని చూసుకున్నట్టుంది ఈ రోజు. సో ఈ రోజు మేము ఇంత ముందుకెళ్ళినా కూడా 3 లక్షలు డీసీడీగా ఉన్నా కూడా మేము ఏ రోజు డీసీడీ ఫీల్ కాలే, ఏ రోజు 3 లక్షలు వచ్చిన ఇన్కమ్ ని ఫీల్ కాలే. యాజ్ ఏ 5% లాగా మా అప్లైన్ ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి మీరు దునకండి అని అంటే మేము దునకనికి కూడా రెడీ ఉన్నాం. మా అప్లైన్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచినాం కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ లో మేము ఉన్నాం. ఇంకా మేము ఉండాలి, ఇది సక్సెసే కాదనుకుంటున్నాం. నిజం లీడర్స్, మధు సార్ అనే వ్యక్తి 7 గంటల నుంచి 7 గంటల వరకు ప్రయాణం చేస్తే నా ఆవేదన ఏందో సార్ చూసారు మమ్మల్ని కాబట్టి ఈ రోజు చెప్పిండ్రు. మమ్మల్ని ఏదో గొప్ప స్థాయికి చేర్చాలని కాదు, అందరం కలిసి ఎదగాలి అనే ఒక తపన ఉంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి మనకున్న జూమ్ లో ఉన్న 90 మందికి సార్ అందివ్వడం జరిగింది. నిజంగా సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క పదం మా లైఫ్ కి ఉపయోగపడాలి. మా టీం వాళ్ళందరం కూడా ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మేమందరం సెట్ చేసుకుంటాం. మా కనుల ముందు ఏదైతే డ్రీమ్ చార్ట్ కనబడుతుందో ఆ డ్రీమ్ చార్ట్ ని పెట్టుకొని మేము వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. మళ్ళీ మేమందరం కొత్తగా జాయిన్ అయినాం, 5% లో ఉన్నామని మేము పని చేస్తామని చెప్పేసి మా ఛాంపియన్ గ్రూప్ నుంచి మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. 100% మిషన్ 180 days లో ఏదైతే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నామో దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని జూమ్ కి ఇన్వైట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మాకు ఇంత మంచి టైం ఇచ్చి మీ అమూల్యమైన టైం ని బిజీ షెడ్యూల్ లో మాకు ఇచ్చి మా టీం కి మోటివేషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.